అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. డా డ్యాడీ మిరపకాయలు తెచ్చారండి. అమ్మ మిరపకాయలతో ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఏదో ఒకటి చేస్తదండి. కూర కారం అంది. కూర కారం అయిపోయిందంట. దానికోసం తయారు చేస్తుంది పదండి. చూసారా? ఖాళీగా అస్సలు కూర్చోదు. ఏవో పని చేసుకుంటూనే ఉంటది. మిరపకాయలు చూడండి కట్ చేస్తుంది. మిరపకాయలని కట్ చేసేసి చూడండి మిరపకాయలు ఎలా కట్ చేస్తుందో ఓపికగాని. కూర కారానికండి. చూడమ్మా అంటే ఒకసారి చూసింది. ఎలా కట్ చేయాలమ్మా అంటే అప్పుడు చెప్తుందనమాట. ముచ్చుకు దగ్గర కట్ చేయాలండి. అంటే 3 కేజీల మిరపకాయలంటండి. అగోండి సంచిలో కట్ చేసేసి పెట్టిందనమాట. మిగిలిన బ్యాలెన్స్ అవి ఉన్నాయండి. చూడండి ఎలా ఉన్నాయి మిరపకాయలు. అన్ని మిరపకాయలు మా అమ్మే కట్ చేసిందండి. ఎవరి హెల్ప్ తీసుకోకుండా. చూసారా? ఎన్ని మిరపకాయలున్నాయో? చూడండి. అవేమో ముచ్చుకు తీసేసండి మధ్యలో మిడిల్ కట్ చేసుకోవాలండి మిరపకాయల్ని. చూడండి ఎలా కట్ చేశారో చూపిస్తున్నారు. ఇలా కట్ చేసిన మిరపకాయలని మనం కూర కారానికి వాడతామండి. అసలు మా అమ్మ గాని, మేము గాని బయట కారం కొనమండి. ఇంట్లో కారమే తనే తయారు చేసుకుంటది. అదే వాడతామండి. అది కూడా మనకి మంచిదండి. బయటవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గదండీ! అందుకే కూర కారమే మన ఇంట్లో తయారు చేసుకున్నదే వాడతదండి. చూసారా? కట్ చేసిన మిరపకాయల్ని ఇలా ఎండబెట్టుకోవాలండి. ఒక రోజంతా. ఓ రోజంతా సాయంత్రం దాకా ఆరబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాత వాటిని సాయంత్రం గాలి చొరబడకుండా ఒక సంచిలో ఏసి గట్టిగా మూతి కట్టేయాలండి. అప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జేయాలంటే వేపాలండి. ఇది కూర కారం కదండీ! చూడండి బయట పెట్టుకున్నారు. లోపలైతే ఘాటొచ్చేస్తదని జెప్పి బయట పెట్టుకున్నారు. మంచిగా ఏపాలండి. అంటే ఎక్కువ సేపు ఏమి ఏపక్కర్లేదు. ఒక జస్ట్ ఓ 3 మినిట్స్ అలా ఏపేస్తే సరిపోద్దండి. ఎక్కువ ఏపకూడదండి. కొంచెం ఏపాలి. మాడిపోకూడదు. అలా వేపుకున్న మిరపకాయల్ని మళ్ళీ చూడండి 3 కేజీల మిరపకాయలు కదండీ! 3 కేజీల మిరపకాయలు కాబట్టి 2, 3 సార్లు వేపాల్సొచ్చిందండి. ఆ వేపిన మిరపకాయలని మళ్ళీ ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్నాక మళ్ళీ కారం ఆడించాలండి. చూసారా ఎలా వేపుతున్నారో? తనే అన్నీ చేసుకుంటారండి మా అమ్మగారు. చూడండి ఒక్కసారి. వేపిన మిరపకాయలని నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇలా వేపుకున్నారండి. వేపుకున్న మిరపకాయలు చూసారా? కట్ చేయడం తెలియకపోతే చూడండి ఎలా కట్ చేశారో మిడిల్ కట్ చేసుకొని, ముచ్చుకు దగ్గర కట్ చేసుకోవాలండి. వీటిని ఎండబెట్టుకోవాలండి. ఆ రోజు ఉదయం ఎండబెట్టుకోనండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండబెట్టుకోవాలన్నాం కదండీ! వేపిన వెంటనే ఎండబెట్టేసుకొని, ఆ రోజు సాయంత్రమే మనం కారం ఆడించుకోవాలండి. ఒకవేళ మళ్ళీ 2, 3 రోజులు ఎండబెట్టకూడదండి. ఒకవేళ ఎండబెట్టామంటే కారం నల్లబడిపోతదండి. చూసారా? ఎలా ఉన్నాయో మిరపకాయలు రెడ్‌గా. మన ఇంట్లో కారమేనండి. దీనికి మషాలా ఉంటది. చూద్దాం పదండి. చూసారా మషాలా అండి. మషాలా అంటే ఏమీ కాదండి. మెంతులు ఒక 5 స్పూన్లండి. 3 కేజీల మిరపకాయలు కాబట్టి 5 స్పూన్ల మెంతులు వేపుకోవాలండి. వేపిన మెంతులు ఎర్రగా వేపుకోవాలండి. మెంతి పిండి చూసారా? మెంతి పిండి ఎంత స్మెల్లొస్తదో గుడ్ స్మెల్ ఎంత మంచి స్మెల్లొస్తదండి. ఎర్రగా వేపుకోవాలండి మెంతుల్ని. మెంతుల్ని ఎర్రగా వేపుకున్న తర్వాత అర కేజీ ధనియాలేసుకోవాలండి. 3 కేజీల మిరపకాయలు కాబట్టి అర కేజీ ధనియాలు వేసుకోవాలి. అర కేజీ ధనియాలని వేపుకోవాలండి. చూసారా ఎలా వేపుతున్నారో? మీరనుకోవచ్చు అమ్మకి సాయం చేయొచ్చు కదా అని. మిరపకాయలు కోసామంటే డాన్స్ చేసేస్తానండి. మొత్తం కారం వచ్చేసి కళ్ళల్లో, ముక్కుల్లో అన్నీ పెట్టేసుకుంటాననమాట. అందుకే ఆ అమ్మాయి పాపం చేసుకుంటదండి. చూసారా దోరగా ఏం ధనియాలను వేపుతున్నారండి. చూసారా? మెంతులు, ధనియాలు కలిపి వేపుకోవాలండి. ఇప్పుడు దీనికి ఒక 100 గ్రామ్స్ జీలకర్రండి. 100 గ్రామ్స్ జీలకర్రను కూడా వేపాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం అస్సలు వేపకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపాలండి. మెంతులు, ధనియాలు వేగిన తర్వాత జీలకర్రని వేసి జస్ట్ ఒక్క 3 మినిట్స్ ఒక 3 నిమిషాలు మాత్రమే వేపాలి. ఎందుకంటే ఆల్రెడీ అవి వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుందండి. అందుకు జీలకర్రని ఎక్కువ సేపు ఏపక్కర్లేదండి. జీలకర్ర, మెంతులు, ధనియాలని వేపుకోవాలండి. ఈ మూడిటిని వేపుకొని మళ్ళీ మిరపకాయలు ఎండబెట్టుకున్నాం గదండీ! ఆ మిరపకాయలతో పాటు ఇవి వేరుగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాతే మనం మిల్లు పట్టించుకోవడానికి పనిచేస్తాయండి. వేపాలండి. వేపకపోతే కుదరదండి. ఖచ్చితంగా వేపాల్సిందే. వేపారు చూసారా? ఆఫ్ చేసేసారు. చూడండి ఆఫ్ చేసేస్తారు. వీటిని ఆఫ్ చేసేసిన తర్వాత మిరపకాయలతో పాటు ఎండబెట్టుకోవాలండి. చూసారా? అవి 3 కేజీల మిరపకాయలండి. తొడిమిలో అవి తీసేసిన తర్వాత, ముచ్చుకలు అవి తీసేసిన తర్వాత, వాటితో పాటు వీటిని ఎండబెట్టుకోవాలండి. సాయంత్రం మిల్లు పట్టించుకోవాలండి. మిరపకాయలు కలిపి.
ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరపకాయలు కలిపి 3 కలిపి మిల్లు పట్టించుకోవాలండి. మిల్లు పట్టించుకోవడానికి తీసుకెళ్లారండి. మిల్లు పట్టిచ్చేసారండి. మిల్లు పట్టిచ్చేసిన తర్వాత వెంటనే కారాన్ని జల్లించుకోకూడదండి. అది మనం క్యాన్‌లో ఆడించుకున్నామా, కవర్‌లో ఆడించుకున్నామా ఆ మూతని ఓపెన్ చేసి పెట్టుకోవాలండి ఒక రోజంతా. ఆ తర్వాత జల్లించుకోవాలండి. జల్లించుకోవడానికి కూడా మనం మెత్తటి జల్లెడ కాకుండా మురుము జల్లెడేసుకోవాలండి. జల్లెడేసుకొని జల్లించుకోవాలండి. చూడండి ఇది పావు కేజీ ఉప్పండి. 3 కేజీల మిరపకాయలకి పావు కేజీ ఉప్పుని వేపుకోవాలండి. మనం వాడే సాల్ట్‌నే వేపాలండి. కొంచెం మెత్తగా అయిన తర్వాత బంద్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. పావు కేజీ వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి, ఆ వెల్లుల్లిపాయలను కూడా పక్కన పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు చూడండి అమ్మ జల్లిస్తుంది. ఈ 2 చల్లారాలండి అది. ఉప్పు చల్లారిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. అంతలోపుగా అమ్మ జల్లిస్తుంది చూడండి. కారం చూడండి ఎంత రెడ్‌గా ఉందో. ఈ జి సాల్ట్‌ని, వెల్లుల్లిపాయ రెబ్బల్ని కలిపి పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్‌లో ఏసాను. చూడండి ఒకసారి నేను మిక్సీ పట్టుకొస్తానండి. అంతలోపల చూద్దురు గాని. చూడండి. ఆ పేస్ట్‌ని కారంలో కలిపేయాలండి. ఆ పేస్ట్‌ని కారంలో కలిపేస్తే అది కారం రెడీ అయినట్టండి. ఈ కారం కలిపేసిన తర్వాత దీన్ని మన డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు ఉంటదండి. కలర్ ఏమి మారదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కలర్ మారదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా ఒక 6 నెలల దాకా కలర్ అయితే మారదండి. బయట కారాలు అన్నీ కల్తీ కదండీ! మనం ఇంట్లో మన స్వయంగా మనం చేసుకున్న కారమే మనకు మంచిదండి. కూరల్లో చాలా చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. చాలా చాలా బావుంటదండి ఈ కారం. అందుకే మేము నాన్ వెజ్‌లో కూడా ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, ఆల్ ఇన్ వన్ మసాలా పౌడరే ఏస్తామండి. కారంలోనే అన్నీ ఉన్నాయి కదండీ! అందుకే మేము అలాగే వండుతామండి. మా వంటలు కూడా మీరు చూస్తున్నారు కదండీ! మీకు మా వీడియోస్ గనుక నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మమ్మల్ని ఆదరించండి. మిమ్మల్ని మేము మిమ్మల్ని మేము గౌరవిస్తామండి. మీరే మాకు బూస్టప్ అండి. ఎందుకంటే మీరు చూసి మా వీడియోస్ నచ్చితే మేము ఇంకా చేయాలనే కోరిక ఉంటదండి. లేకపోతే చేయలేమండి. మీరు చెప్పాలి ఎలా ఉన్నాయి మా వీడియోస్ బాగున్నాయా లేదా కూడా మీరే చెప్పాలండి. చూసారా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నారు. అమ్మకి కొలతండి. ఈ 3 కేజీలకి ఎంత కారం వచ్చింది ఏంటి అనేది కొలతండి. నేనైతే కొలవనండి. మళ్ళీ తక్కువ వచ్చిందనుకోండి బెంగతో ఉండాల్సొస్తది. అందుకే కొలవనండి. అమ్మ మాత్రం కొలుచుకొని స్టోరేజ్ చేసుకుంటది చూడండి. ఎలా పెట్టుకుంటున్నారో డబ్బాలో. వాళ్ళకి ఒక సంవత్సరం దాకా వస్తదండి. చూడండి ఎలా ఉందో కారం. ఎర్రగా ఉంది కదండీ! మా వీడియోని మీకు నచ్చుతాయనే మేము అనుకుంటున్నామండి. అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు. కూర కారం తయారీ విధానం అండి. థంబ్‌నెయిల్ అండి క్రియేట్ చేశాను చూడండి.